హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను కంద పులుసు ఎలా చేస్తానో చూద్దామా? రండి మా కిచెన్లోకి. మాకు ఇక్కడ ఫ్రోజన్ కంద ముక్కలు దొరుకుతాయండి. నేనైతే ఎప్పుడు అదే కొంటాను, ఎందుకంటే కంద కొని కట్ చేసి చేయాలంటే చేతికి దురదొస్తుందేమోనని భయం. ఇలా దొరుకుతున్నప్పుడు ఈజీ కదా అని కూడా కొనేస్తుంటాను. నేను చేసేది తక్కువే, బట్ చేసినప్పుడల్లా ఇదే కొంటాను. దీనికి ఉల్లిపాయలు, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు కావాలండి. అలాగే ఉప్పు, పసుపు, నేనైతే ఇండియా నుంచి తెచ్చుకున్న మసాలా కారం వాడుకుంటానండి. దాన్ని మేము సంబార్ కారం అంటాము. అలాగే పచ్చికారం కూడా వేస్తాను. ముందుగా చింతపండు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాణెల్లో 1 టేబుల్ స్పూను నూనె వేయండి. నూనె కాగాక పచ్చిశనగపప్పు, మినపపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేశాక నేనైతే ఇంగువ వాడతాను. నేను ఇంగువ కొంచెం వేసుకుంటాను, నాకు ఇంగువ నచ్చుతుంది. పులుసుల్లో ఇంగువ వేస్తే మంచిది అంటారు. అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చండి. నేను వేయటం మర్చిపోయాను. మీరు కావాలంటే జస్ట్ ఒక 10-15 గింజలు మెంతులు కూడా వేసుకోవచ్చు. పులుసుల్లో మెంతులు వేస్తే బాగుంటుంది, మంచిది కూడా ఆరోగ్యానికి. ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి నేను ఒక 3 నిమిషాలు అయితే వేగనిచ్చానండి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 మినిట్స్ బాగా వేగాక ఆ తర్వాత ఈ ఫ్రోజన్ కంద ముక్కలు కూడా దాంట్లో వేసి బాగా కలిపెట్టేసి మీడియం ఫ్లేమ్లో లేదా మీడియం టు సిమ్లో పెట్టేసుకొని మనము ఇది ఒక 5 నిమిషాలు వేయించుకున్నానండి. నేనైతే ముందు చింతపండు పులుసు పొయ్యలేదు, ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఇది కొంచెం మగ్గిందండి. ఇది కొంచెం మగ్గాక అప్పుడు చింతపండు పులుసు పోసేసి ఒక పావు గంట నుంచి 20 నిమిషాల సేపు ఉడకపెట్టాలండి. ఇది ఉడకపెట్టినాక 1 టీ స్పూను బెల్లం వేసుకున్నాను నేను. మీరైతే మీకు రుచికి తగినంత వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫోర్కు పెట్టి గుచ్చితే ముక్క మెత్తబడిపోవాలి. ముక్క మెత్తబడిపోయిందంటే పులుసు రెడీ అయిపోయినట్లే. మీకు కావలసినంత కన్సిస్టెన్సీకి ఉడకనిచ్చుకొని ఆపేసుకోవచ్చు. కంద పులుసు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచే వేరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్. అప్పుడే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు. థ్యాంక్ యూ.